ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచారం మరింత జోరందుకుంది. కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ కాకినాడ జిల్లా శంఖవరం మండలం అచ్చంపేట, కొంతంగి గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గాబు సుభాష్ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా ఆయన కూటమి శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాబు సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని వరుపుల సత్యప్రభ రాజాను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి, పోసిన శ్రీను, సాయి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు శరకణం గోవిందు, శరకణం జయబాబు, బాలిపల్లి చక్రి, కీర్తి కుమార్, తలపంటి వీరబాబు, తలపంటి సత్యబాబు, రాయి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గాజు గ్లాస్ వేస్తాం పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉన్న ఎంపీ గారు గుర్తు గాజు గ్లాస్, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సైకిల్. మీరు గాజు గ్లాస్ని ఓటు వేయాలంటే 9వ నెంబర్ అమ్మ, 9వ నెంబర్ మీద మీకు ఉంటుంది గాజు గ్లాస్ వేయాలమ్మ అన్న. రేపు ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఎలా మీరు మామూలుగా వెళ్ళిపోండి. ఇంకా పార్టీ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ సింగ్ గారు పోటీ చేస్తున్నారు. లాస్ట్ గుర్తులో వేయాలమ్మ ఓటు. అలాగే రెండో ఓటు తెలుగుదేశం పార్టీ రాజు గారి భార్య సత్యప్రభ గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తులో ఓటు వేయాలి. వేస్తే మీకు 4,000 పెన్షన్, 3 సిలిండర్లు వస్తాయి. సింపుల్ గా ఎమ్మెల్యే గారికి వచ్చి సైకిల్ గుర్తు, ఒక ఓటు ఎమ్మెల్యే గారికి, ఒక ఓటు గాజు గ్లాస్. నా పేరు గాబు సుభాష్. నేను శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీలైన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో భాగంగా మేము ఈ శంఖవరం మండలంలో ఇంటింట ప్రచారం చేస్తూ మా యొక్క గుర్తులను, అలాగే అభ్యర్థుల విజయం కోసం మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని తిరుగుతూ ప్రతిరోజు గ్రామంలో మేము పర్యటన చేస్తున్నాం. ఈ పర్యటనలో మాకు జనాల నుంచి అత్యధికంగా మంచి ప్రతిస్పందన వస్తుంది. రేపు రాబోయేది కూటమి ప్రభుత్వమని మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా ప్రజలు మాకు చాలా బాగా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ విషయం చాలా మంచి పరిణామం. ఈ పరిణామం మనకి రాష్ట్రంలోనే కాదు, మన గ్రామాల్లో కూడా, మన గ్రామాల భవిష్యత్తుకు మంచి పరిణామంగా ఉంటుంది. అదేవిధంగా మనం ప్రతిపాడు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వరుపుల సత్యప్రభ రాజా గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఆ యొక్క పోలింగ్ నెంబర్ అది మన వీవీప్యాట్లో నెంబర్ నెంబర్ 3. మనందరం కూడా ఆ నెంబర్ మీద గుర్తు చేసుకుని మన యొక్క కార్యకర్తలందరూ కూడా ఆవిడ విజయానికి కృషి చేయాలి. అదేవిధంగా మన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారి గుర్తు గాజు గ్లాసు, వారి యొక్క పోలింగ్ నెంబర్ వచ్చి 9. ఈ నెంబర్ని కూడా మన జనసేన, బీజేపీ కార్యకర్తలు మరియు టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి మనం గ్రామాల్లోని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటికి వెళ్ళి మనం చెప్పి ఆ నెంబర్ మీద, ఆ గాజు గ్లాసు సైకిల్ మీద మనం ఓటు వేసే విధంగా కృషి చేసి రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా మీరందరూ సహకరిస్తారని నేను మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అది ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామం ఉప అధ్యక్షులు అలాగే తలపడి బుజ్జినండి. మేము డోర్కి వెళ్ళి ఏదైతే ఉమ్మడి పార్టీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థులు వరుపుల సత్యప్రభ రాజా గారు ఎవరైతే ఉన్నారో, అలాగే మన ఎంపీ గారు తంగెళ్ల ఉదయ శ్రీని గారు తరపుని జనసేన గ్లాసు గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద మేము ఓటు ఎలాగెయ్యాలో అందరికీ మేము తెలియపరుస్తూ ఇంటింటికి వెళ్ళి కార్యక్రమంలో అందరినీ మేము ఇలాగా మన ఈ ప్రభుత్వానికి ఏర్పరచాలని, ఈ గుర్తు మీద ఓటు వేయాలా, ఈ గుర్తు మీద ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి వివరమించి చెప్పి వస్తున్నాం. అందరిలోనూ కూడా స్పందనం చాలా బాబు, ఈసారి ఎటు చూసినా మనం ఈ పార్టీని మేము కంపల్సరీగా నిలిపిస్తాం. రాజా గారు మేము ఉన్న అభిమానాన్ని మేము చూపించి మేడం గారికి ఓటు వేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తీసుకెళ్తున్న పార్టీ, ఆయన లాంటి వ్యక్తిని మనం నిలబెట్టుకుని ఆ పార్టీని నిలబెట్టాలనేసి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా తంగెళ్ల ఉదయ శ్రీని గారు ఎంపీ గారు ఏదైతే ఉన్నారో ఆయనకి కూడా ఓటు వేసి మేము గెలిపిస్తాం. గెలిపించిన తర్వాత మనకి ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో
ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చెప్పి చేయించాలని అందరూ కోరుకుని దాని విధంగానే మేము కూడా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఒరిపుల సత్యప్రభ రాజయ్య గారు ఉన్నారో మంచి వ్యక్తి మనకి పనులన్నీ చేసి పెడతారు అని మేము చెప్పడం జరుగుతుంది. మన ఎంపీ గారు ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నెరవేర్తారని మేము ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అది ఈ ప్రజల్లో ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.